అబ్బాస్, నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను. ఆవిడ నా ప్రియురాలు కాదు, మీ భార్య. హాయ్ అండి, ఎలా ఉన్నారు? డ్యూడ్ సినిమా అయితే చూశానండి. నాకు ఒకటి అర్థం కావట్లే, అంటే ఈ సినిమా ఏంటి, ఫెమినిస్ట్ సినిమానా లేకపోతే అమ్మాయిల కోసం తీసిన సినిమానా? బట్ అంతే వాళ్ళు జస్ట్ వాంట్ టు ప్లీజ్ విమెన్, జస్ట్ సేయింగ్ దట్ నేను కూడా మీ బ్యాచ్ ఏంటి. ఈ ప్రదీప్ రంగనాథన్ ఎవరైతే ఉన్నారో చాలా తెలివైనడు అండి. చాలా ఎలా అంటే నీట్గా ఒక బ్రెడ్ తీసుకొని నీట్గా బటర్ కొట్టేస్తాడు అనమాట. నీట్గా అమ్మాయిలందరికీ నీట్గా బటర్ కొట్టి, ఎలా అంటే అమ్మాయిల్ని హ్యాపీ చేయడానికి సినిమా తీసినట్టుంది ఈ సినిమా. దీన్ని కొంతమంది జింజీ సినిమా అంటున్నారు, కొంతమంది ప్రోగ్రెసివ్ సినిమా అంటున్నారు. దే కాల్ ఇట్ వాట్ ఎవర్ దే వాంట్. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన ప్రదీప్ రంగనాథ్ ఐడియాలజీ అంతా ఎలా ఉంటుందంటే, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఇట్ రాంగ్, కానీ మాకెందుకు చూపిస్తున్నావు అని కూర్చోబెట్టి 2.5 hours నేను సినిమా కూర్చోబెట్టి నాకెందుకు ఈ దరిద్రాన్ని చూపిస్తున్నావు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నిందంటే వాట్ ఈస్ గోన్ హ్యాపెన్ అనే ఒక మీమాంసలోనే జరిగిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా. ఓకే చూస్తున్నా, ఓకే ఇలా అయిందా, ఓ నైస్. క్రాఫ్ట్ వైజ్ మూవీ ఈజ్ గుడ్ అండి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఎగిరి తల నరుకుతా అంటే మనం ఎందుకు కింద నుంచి అరుస్తాం? ఎక్కడో ఒక సైకలాజికల్ ఎందుకు ఉంటుందంటే, హీరోలో ఏదో ఒక పోర్షన్లో మనల్ని మనం ఊహించుకుంటాం. ఆ ఎమోషన్ ఒకటి రప్చర్ అయినప్పుడు వీ ఫీల్ దట్ హై అనమాట. ఇక్కడ నువ్వు హీరోలో నువ్వు ఊహించుకుంటే నీకు డిప్రెషను, కోమా, యాంగ్జైటీ, మెంటల్ తప్ప నీకు ఇంకేం మిగలదు. అసలు నువ్వు ఎందుకు చూస్తున్నావు సినిమా నీకే అర్థం కాదు. మెంటల్ వచ్చేస్తుంది, నువ్వు జెండు బాంబు ఎత్తుకుని సినిమా థియేటర్కి పోవాలన్నమాట. చాలా తెలివినోడు, అమ్మాయిలకంతా బాగా మంచి షుగర్ కొట్టేశాడు అనమాట. ఈవెన్ లవ్ టుడే సినిమాలో కూడా అనుకుంటా. ఆ కాన్సెప్ట్ ఏంటి, సినిమా కాన్సెప్ట్, ఇద్దరు ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఒకరి చార్ట్స్ ఒకరు చూసుకొని మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. నువ్వు క్లైమాక్స్లో ఏం పెట్టావు, ఒక మొక్కకి నీళ్ళు, ఆ మొక్క పెద్దదవుతుందని ఎవరికి ఆపాదించావు, అమ్మాయికి ఆపాదించావు. కానీ అదే కాన్సెప్ట్ అబ్బాయికి చూపించాలి. అది ఫెమినిజం అనమాట, అది ఈక్వాలిటీ ఉండదు అనమాట. దీంతో అంతే. ఇప్పుడు ఇంకో డైలాగ్ ఉంటుంది, ఏం డైలాగ్ అది, తాళికి వాల్యూ ఉండదు, తాళి వెనుకున్న ఫీలింగ్స్ వాల్యూ. వాహ్ క్యా డైలాగ్ మారా మామా. అరే ఫీలింగ్స్ అప్పుడప్పుడు వస్తాయి, అప్పుడప్పుడు వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా ఒకరితో ఒకరు కమిటెడ్గా ఉండడానికి పెట్టిండేదే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఫీలింగ్స్ పోతే ఇంక కుక్కకి మనిషికి తేడా ఉండదు. కాబట్టి ఒక ఫీలింగ్స్ కొంచెం కంట్రోల్లో ఉంచండి. ఆ ఫీలింగ్స్ ప్రాపర్గా ఎంచుకోండి ఎవరు కావాలో లైఫ్ పార్ట్నర్ అనేది. కొంచెం ఛానలైజ్డ్గా ఉండండి అనేది డిపార్ట్మెంట్, మ్యారేజ్ డిపార్ట్మెంట్. అందుకు నువ్వు తాళికి వాల్యూ లేదు, ఫీలింగ్స్కి వాల్యూ అంటే సరే. ఇది అమ్మాయి విషయంలో ఆలోచిస్తే మీకంతా చాలా స్వీట్గా ఉంది కదా, ఇట్స్ స్వీట్ నో, వెరీ నైస్ నో. అమ్మాయికి ఫీలింగ్స్ ముఖ్యం అంటున్నాడు, ప్రదీప్ రంగనాథ్ ఇది గ్రేట్ అంటున్నారు కదా. సో లెట్ మీ ట్విస్ట్ ఇట్. ఒక అబ్బాయి అంటాడు, అమ్మాయికి తాళి కడతాడు, 1 or 2 years పోతుంది, దాని ఫీలింగ్స్ మారుతాయి, వేరే అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తుంది. అలా వెళ్ళి ఒక పిక్నిక్ వేసి వస్తాడనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ ఆలోచించండి. అప్పుడు మీకు మిస్సాజెనిటిక్గా కనిపిస్తుంది సినిమా, మీకు నచ్చదు, సొసైటీకి నచ్చదు ఈ సినిమా, మిస్సాజెనిక్గా కనిపిస్తుంది. హౌ కెన్ హీ డూ దట్ మ్యాన్, అంటే అమ్మాయికి వాల్యూ లేదా అంటారు. అంటే ఏంటిది ఈ జెండర్ డిస్పారిటీ ఏంటి? జెండర్లో ఈక్వాలిటీ తీసుకురండి రా. నేను అమ్మాయిలకు అగెయిన్స్ట్ కాదు, లేకపోతే అబ్బాయికి ఫేవర్ కాదు, ఏంటి కాదు. యాజ్ ఏ అబ్బాయిగా నాకు అమ్మాయిలంటే ఇష్టమే. ఆ ఈక్వాలిటీ తీసుకురండి. అంటే ఎలా ఉంటుందంటే అమ్మాయిలకు ఫేవర్గా ఏదైనా ఒక లైన్ రాస్తే అది ప్రోగ్రెసివ్ అంటారు, లేకపోతే జెన్జీ అంటారు, ఏదో అంటే అదొక సొసైటీకి అడ్వాన్స్మెంట్ లాగా, ఒక సొసైటీకి మేల్ లాగా చూస్తారు. ఐఎమ్ ఫైన్. అదే అబ్బాయికి వస్తే మిస్సాజెనిక్ అంటారు. అరే హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, అసలు ఏం జరుగుతుందిరా, మాకేంద్రా ఇది, ఏంటిది నాకు అర్థం కాదు. నువ్వు ట్రైలర్లో చూపించింది నా మాట ఏదో లిరిక్స్ కూడా గుర్తులేదు, నువ్వు ఏదో చూపించి ఇది ఒక వండర్ఫుల్ టైటానిక్ రేంజ్లో లవ్ స్టోరీ ఉండబోతుందని సినిమా థియేటర్ కూర్చొని పెడితే నన్ను 2.5 గంటల సేపు సావగొట్టడం నీకేమన్నా న్యాయమా చెప్పు. సో బేసిక్గా అదండి సినిమా. అయితే క్రాఫ్ట్ వైజ్ చాలా బాగుందండి, పర్ఫార్మెన్సెస్ మాత్రం చాలా ఎరగదీసేశారు. ప్రదీప్ రంగనాథన్ కానీ హీరోయిన్ కానీ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. డైరెక్షన్ వైజ్, మ్యూజిక్ వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఇట్, ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ. మాకేం చెప్పాలనుకుంటున్నారు మీరు, దట్స్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్, అంతే, ఇంకేం లేదు. సో అదనమాట. సో అమ్మాయిలకి బాగా నచ్చుద్ది, అమ్మాయిలు హ్యాపీగా వెళ్ళిపోండి. ఫ్రాంక్గా ఉన్నట్టు చెప్తా, అందరూ బాగుందన్నారు కాబట్టి నేను కూడా బాగుందని భజన చేసే బ్యాచ్ కాదు. కావాలంటే ఛానల్ క్లోజ్ చేసుకుంటాను, కానీ నాకు నచ్చిందే నేను చెప్తాను. నేను పెట్టిందే నాకు సినిమా ఎలా ఉందో చెప్పి మీతో షేర్ చేసుకోవడంలో ఉన్న ఆనందాన్ని పొందడానికి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి, వేరే వీడియోస్ చూడండి. నేను చెప్పే స్టైల్ మీకు నచ్చింది అని అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు వస్తాను. టిల్ దెన్ గుడ్ బై.